హాయ్ ఫ్రెండ్స్, అందరూ మంచిగున్నారా? మనం ఐస్మార్ట్ కి మైలేజ్ అనేది ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి? మనం ఐస్మార్ట్ కార్బొరేటర్ చూసుకున్నా సరే, స్పెండర్ ప్రో కార్బొరేటర్ చూసుకున్నా సరే, ప్యాషన్ ప్రో కార్బొరేటర్ చూసుకున్నా సరే, ఈ కార్బొరేటర్ అనేది ఒకే విధంగా ఉంటుంది. మనకి గ్లామర్ కార్బొరేటర్ కానీ సేమ్ ఒకే విధంగా ఉంటుంది. కానీ ఒక గ్లామర్ అనేది బ్రాండెడ్ ఫిగర్ కాబట్టి దాన్ని సపరేట్ గా మనం డీల్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఈ ఐస్మార్ట్ అండ్ స్పెండర్ ప్రో, ప్యాషన్ ప్రో ఉన్నదో అసలు కార్బొరేటర్ అనేది ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తే పర్ఫెక్ట్ అయిన మైలేజ్ వస్తుంది? అసలు కార్బొరేటర్ నిజంగానే అడ్జస్ట్మెంట్ చేస్తే మైలేజ్ వస్తుందా రాదా అని చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూడండి, మనకి ఐస్మార్ట్ కార్బొరేటర్ ఈ ఎయిర్ స్క్రూ అనేది దీని లోపల ఉంటుంది. మనం ఎయిర్ స్క్రూ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు కంపల్సరీగా ఈ కప్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ లో నుంచి మీకు కార్బొరేటర్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తే అంత క్లారిటీగా కనబడదు. మనం అనేది ముందుగా ఏదైతే కవర్ ఉందో ఈ కవర్ అనేది ఓపెన్ చేద్దాం. ఈ కవర్ అనేది రిమూవ్ చేసిన తర్వాత మనకి కానీ ఇక్కడ చూసుకుంటే ఎయిర్ స్క్రూ ప్లస్ ఐడ్లింగ్ స్క్రూ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఈ పక్క పక్కనే చూసారా? ఎప్పుడైనా సరే మీ వెహికల్లో ఇది ఎయిర్ స్క్రూ అంటే ఏదైతే మైలేజ్ సంబంధించిన స్క్రూ, ఏదైతే ఈ స్క్రూ ఉందో ఈ స్క్రూ అనేది ఇంజిన్ ఐడ్లింగ్ సంబంధించిన స్క్రూ. అంటే ఐడ్లింగ్ అంటే మనం బండి స్లోలో ఉన్నప్పుడు ఆగిపోతున్నా సరే, లేకపోతే బండి ఓవర్ రేజ్ ఉన్నా సరే అప్పుడు ఈ స్క్రూ కలపెట్టాలి. ఈ స్క్రూ కలపెట్టిన వల్ల మీకు మైలేజ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు. ఈ స్క్రూ కానీ కలపెట్టారంటే పక్కాగా మైలేజ్ పోద్ది. చాలా మంది నేను చూస్తుంటా యూట్యూబ్ లో మైలేజ్ అడ్జస్ట్మెంట్ గురించి, దాని గురించి విషయం తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి అయితే ఎయిర్ స్క్రూ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేయాలి, ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తే మీకు 100% పక్కాగా అయితే మైలేజ్ వస్తుంది అని చెప్తారు. అసలు ఈ ఎయిర్ స్క్రూ వల్ల అంత మైలేజ్ రాదు భయ్య. ఎందుకంటే చాలా వెహికల్స్ కి మైలేజ్ అడ్జస్ట్మెంట్ అంటేనే మొత్తం ఎయిర్ స్క్రూలో ఉంది. ఎయిర్ స్క్రూ అనేది కరెక్ట్ చేస్తే పక్కాగా మైలేజ్ 100% మైలేజ్ ఈ స్క్రూ అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్తారు. ఎక్కడి నుంచి వస్తుంది భయ్య? ఎయిర్ స్క్రూ అనేది జస్ట్ ఏంటంటే కార్బొరేటర్ ఎయిర్ ఫిల్టర్ నుంచి గాలి ఎంత వదలాలి, కార్బొరేటర్ లో పెట్రోల్ అనేది ఎంత రిలీజ్ చేయాలో డిసైడ్ చేస్తుంది. మనకి ఇంజిన్ లో హెడ్ లో వాల్స్ బాగాలేకపోతే మైలేజ్ అనేది వస్తుంది. ఈ హెడ్ లో వాల్స్ గురించి ఒక వీడియో చేస్తుంది భయ్య, మీరు చూడకుండా ఉంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కంపల్సరీగా హెడ్ లో వాల్స్ అనేది కరెక్ట్ ఉంటే మనకి మైలేజ్ వస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో చేస్తే మీకు పైన కార్డ్స్ వదులుతున్నాను చూడండి. అదే టైం ఏంటంటే మనకి వెహికల్ లో క్లచ్ ప్లేట్లు కానీ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకేనా? క్లచ్ ప్లేట్ల గురించి, క్లచ్ ఆపరేటింగ్ గురించి అయితే ఒక వీడియో చేసి మీరు చూడకుంటే నేను పైన కార్డ్స్ వదులుతాను, ఆ వీడియో కానీ చూడండి. అసలు మన వెహికల్లో మైలేజ్ రావట్లేదంటే కార్బొరేటర్ కంటే ఎక్కువ ప్రాబ్లం హెడ్ లో ఉండొచ్చు, క్లచ్ ప్లేట్ లో ఉండొచ్చు. ఓకేనా? యాక్చువల్ చెప్పాలంటే కార్బొరేటర్ వంతు మూడో వంతు. ఫస్ట్ హెడ్ లో వాల్స్ కరెక్ట్గా ఉండాలి, తర్వాత క్లచ్ ప్లేట్ కరెక్ట్గా ఉండాలి, మన డ్రైవింగ్ కరెక్ట్గా ఉండాలి, తర్వాత ఈ ఎయిర్ స్క్రూ అనేది కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మీకు పర్ఫెక్ట్ అయిన మైలేజ్ వచ్చిన తర్వాత ఒక్కసారి స్క్రూ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ కార్బొరేటర్ స్క్రూ అనేది తిరుగుతూ ఉండదు, అలాగే ఉంటుంది. మనం ఎంత చెప్పినా సరే దీన్ని తిప్పుకుంటాం, దీన్నే తిప్పుతుంటాం, జీవితాంతం దీన్నే తిప్పుకుంటుంటాం. చెప్పేవాడు కానీ దీని గురించి చెప్తారు. హెడ్ లో వాల్స్ ఉంటాయనైనా, వాల్స్ బ్లాక్ అయిన వల్ల మైలేజ్ రాదనైనా ఇవన్నీ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఒక వీడియో చూసారా, ఇలా దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పారు, అంతే కాపీ కొట్టారు, దాన్ని చెప్పారా? ఇదే సబ్జెక్టు అని చెప్పలేదు. పక్కాగా ఎయిర్ స్క్రూలో ఒకటే ప్రాబ్లం ఉంటుంది అని అనుకోబాపండి. హెడ్ లో ఉంటుంది, క్లచ్ ప్లేట్ లో ఉంటుంది, మీ డ్రైవింగ్ లో ఉంటుంది, మీరు పట్టించే పెట్రోల్ లో ఉంటుంది, ఇన్నిట్లో ఉంటుంది. ఓకే, టోటల్ గా టైం వేస్ట్ చేయకుండా టోటల్ గా ఈ ఎయిర్ మిక్సర్ స్క్రూ అనేది అసలు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది అయితే మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ చేయాలి. వెహికల్ స్టార్ట్ చేస్తే మనకి పల్సర్ లాగా ఆర్పిఎం అయితే లేదు. మనం మైలేజ్ సంబంధించిన చాలా వీడియో చెప్పాను నాకు, మీకు పైన కార్డ్స్ అని చెప్పాను కదా, కార్డ్స్ అయితే ఒక ఫోల్డర్ అవుతుంది, ఆ ఫోల్డర్ లో వీడియోస్ అయితే చూడండి మైలేజ్ సంబంధించి. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తాం. ఏదైతే ఎయిర్ స్క్రూ ఉందో ఎయిర్ స్క్రూ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు మనం పక్కాగా బండి స్టార్టింగ్ లో అయితే పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బండి స్టార్టింగ్ లో ఉంది కాబట్టి స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఈ స్క్రూ అయితే ఏదైతే ఉందో మనం ఒక 40 స్పీడ్ పోతే ఎంత యాక్సిలరేటర్ ఇస్తామో అంత రేజ్ అయితే దీన్ని పెట్టాలి. ఓకేనా? 1.2 పాయింట్స్. ఓకేనా? 2 పాయింట్స్ పెట్టా. సరే 1 సెకండ్. ఇప్పుడు నార్మల్ పెట్టేస్తాను. లాస్ట్ టైం ఎవరు అడిగారు అన్న మీ మైక్ లో ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది క్యాప్చర్ చేయండి అని చెప్పారు. నేను ప్రజెంట్ అయితే మైక్ లో ఆ సౌండ్ అయితే ఏదైతే సెట్టింగ్స్ ఉన్నాయో ఆ సెట్టింగ్స్ అనేది సెట్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం మాకు ఇంజిన్ ఎంత రేంజ్ లో ఉంది వినబడలే అన్నారు. ఇప్పుడు చెక్ చేయండి, డిస్టర్బెన్స్ అనేది మీకు క్లారిటీగా అర్థం అవుద్ది. ఇప్పుడు నేను ఒక 40 స్పీడ్ వెళ్తే ఎంత యాక్సిలరేటర్ ఇస్తామో అంత రేంజ్ అయితే నేను పెడుతున్నా. ఓకే, 1 పాయింట్ అంటే మీరు పాయింట్లు గుర్తుపెట్టుకోండి, సేమ్ అదే పాయింట్లు పెట్టుకోండి సరిపోద్ది. జస్ట్ 1 సెకండ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఎయిర్ స్క్రూ ఉందో ఎయిర్ స్క్రూ 1 పాయింట్ అన్నప్పుడు 180 degrees గా మీరు గుర్తుపెట్టుకోండి. నేను చాలా వీడియోస్ లో చెప్పాను, ఆల్మోస్ట్ మీకు నాకు పైన ఫోటో కదా దాంట్లో. ఇప్పుడు నేను 40 స్పీడ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. 1.5 పెట్టిన సరిపోద్ది. ఇప్పుడు మీకు రేసింగ్ కనబడుతుంది కదా, 1.5. ఓకే, ఇప్పుడు మనం ఎయిర్ స్క్రూ అనేది మొత్తం కట్టేస్తాం. ఈ ఎయిర్ స్క్రూ ఏదైతే ఉందో ఇది మొత్తం టైట్ చేసిన తర్వాత మనకి బండి ఆగదు. ఇప్పుడు ఎంత రేజ్ ఉందో మీరు గుర్తుపెట్టుకోండి. ఇంజిన్ ఇప్పుడు ఎంత రేజ్ ఆడుతుంది, ఎంత రేజ్ లో ఉందో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే ఎయిర్ స్క్రూ ఉందో మొత్తం క్లోజ్ చేసేయండి. ఓకేనా?
ఇక్కడ చూసుకుంటే దీనికి ఒక 2.5 పాయింట్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టిన రేసింగ్ అనేది ఆటోమేటిక్గా స్లో అయిపోయింది. కొంచెం ఆగితే బండి ఆగిపోద్ది. మనం ఏం చేయాలంటే ఇలా ఫుల్గా కట్టేసి మొత్తం కట్టేసి టైట్ చేసేయండి. టైట్ చేసిన తర్వాత ఇంజిన్ అనేది చాలా స్లోలో ఆడద్ది. ఇప్పుడు దీన్ని రిలీజ్ చేయండి. చూసారు బండి ఆగిపోయింది. ఒక 1 సెకండ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బండి అయితే మనకి ఫస్ట్ ఈ స్క్రూ టైట్ చేసినప్పుడు ఎంత రేజ్ అయితే ఆడిందో ఆ రేజ్ని మీరు పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏదైతే ఎయిర్ స్క్రూ ఉందో ఈ స్క్రూ రిలీజ్ చేసినప్పుడు మనం ఇందాక పెట్టిన రేజ్ కంటే ఎక్కువ రేజు ఎక్కడైతే వస్తుందో అక్కడ దాకా దీన్ని తిప్పాలి. మనకు వస్తే 3 పాయింట్స్ రావచ్చు, లేకపోతే 2.5 నుంచి 2.5 పాయింట్ అంటే ఒక పాయింట్ అంటే 180 degreesగా మీరు గుర్తుపెట్టుకోండి. 2.5, 3.5 మధ్యలోనే వస్తుంది మనకి. ఓకేనా, మనకి మ్యాక్సిమం 3 పాయింట్స్లో వచ్చేస్తుంది. ఒకసారి అయితే మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. ఒకటి, ఓకే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. 1 పాయింట్, 2 పాయింట్, మీరు రేసింగ్ అయితే అబ్జర్వేషన్ చేయండి. 2 పాయింట్, 3 పాయింట్. నేను లూజ్ చేసే కొన్ని బండి రేజ్ ఆడుతుంది కాబట్టి నేను లూజ్ చేస్తున్నాను. 2.5 అయినా 1 పాయింట్, 2 పాయింట్, 2.5, 3 పాయింట్. నాకు 3 పాయింట్లు వచ్చిన తర్వాత బండి రేజ్ అవుతుంది, అందుకే నేను లూజ్ చేస్తున్నా. 3 పాయింట్, 3.5. నాకు 3.5 కానీ బాగా రేజ్ అవుతుంది బండి. ఇంకా అసలు 3.5 నుంచి నాకు ఎలాంటి రేసింగ్ లేదు, అందుకే నార్మల్ పొజిషన్ అయితే పెట్టేస్తున్నాను. సో నాకు 3.5లో లాస్ట్ రేసింగ్ ఆడ వరకే రేసింగ్ వస్తుంది. 3.5 కంటే ఎక్కువగానా ఒక నిమిషం నేను మైక్లో డిస్టర్బెన్స్ అయితే క్లోజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ నాకు 3.5 కంటే ఎక్కువ లూజ్ చేస్తే నాకు ఎలాంటి రేసింగ్ రావడం లేదు. అందుకని నాకు ఫైనల్గా 3.5లో ఓవర్ రేజ్ అయితే ఎక్కడ వస్తుంది. అందుకని ఏం చేస్తున్నా అంటే మామూలుగా 3.5 అనేది ఏదైతే ఎయిర్ స్క్రూ ఉందో ఎయిర్ స్క్రూ వదిలేసి ఇంజిన్ ఐడ్లింగ్ అనేది నార్మల్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని నార్మల్ చేసేయండి. అంటే నార్మల్గా అంటే బండి ఆగకుండా పెట్టుకోండి, మరీ ఎక్కువ స్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ టైంలో ఇంజిన్ అనేది హీట్లో ఉంటుంది. ఒక పాయింట్ రేజ్లోనే ఉండండి దీన్ని. ఓకే ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి ఇంజిన్ ఐడ్లింగ్ పర్ఫెక్ట్గా ఆడుతుంది. మనకి ఫస్ట్ కానీ చూసుకుంటే ఎయిర్ స్క్రూ 2.5 పాయింట్ ఉంది, ఇప్పుడు 3.5 పాయింట్ వచ్చింది. అంటే మన వెహికల్లో మైలేజ్ తక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక 1 పాయింట్ అనేది రిలీజ్ చేస్తాం కాబట్టి అంటే మనకి రేసింగ్ అనేది వచ్చింది కాబట్టి మనకి పక్కాగా అయితే మైలేజ్ వస్తుంది. ఓకేనా, నేను ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన ఒక వీడియో చేస్తున్నా. అంటే ఒక మెకానిక్ అనేది మైలేజ్ రావడాన్ని ఎలా డిక్లేర్ చేస్తాడు, అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ చెక్ చేస్తారు అనేది ఒక వీడియో చేస్తాను. మీరు చూడండి, నేను పైన కార్స్ అవుతున్నా చూడండి. ఒక మెకానిక్ కాడికి వచ్చినప్పుడు మైలేజ్ రావడం లేదు అన్నప్పుడు అసలు ఏమేమి చెక్ చేస్తాడు మెకానిక్ అనేది కానీ తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా అయితే మనం ఇంజిన్ ఐడ్లింగ్ అని పర్ఫెక్ట్గా అయితే పెట్టండి. మరి ఎక్కువ ఓవర్ రేజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఆడేట్గా అయితే పెట్టేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లియర్ మనం పర్ఫెక్ట్గా అయితే. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా మనం కార్బోరేటర్ అనేది ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు నిజంగా మనం కార్బోరేటర్ అయితే అడ్జస్ట్మెంట్ చేస్తాం కదా, పక్కాగా మైలేజ్ వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. అసలు టోటల్గా మైలేజ్ అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత రాకపోతే అసలు ఏం చెక్ చేసుకోవాలి వెహికల్లో, దీనికి సంబంధించిన ఒక వీడియో చేస్తాం. మీకు పైన కార్డ్స్ వెళ్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఎందుకంటే మైలేజ్ అడ్జస్ట్మెంట్ చేసిన అన్ని బండ్లు మైలేజ్ రావాలని రూల్ అయితే ఏం లేదు. ఎందుకంటే మీ వెహికల్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఆ ప్రాబ్లమ్ సంబంధించిన అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలి ఏందనేది ఏదైనా కార్డ్స్లో వీడియో కానీ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఐస్మార్ట్ అనేది మైలేజ్ అనేది ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి ఏందని మీకు తెలుస్తుంది కదా. ఈ వీడియో నచ్చిన కూడా లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.